షిమ్లాలో ఉన్నాము. అవుటింగ్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ తినేది పడుకునేదే చేసాము. ఇంకా థర్డ్ డే ఇప్పుడు షిమ్లాలో వెకేట్ చేసి మనాలికి వెళ్తున్నాము. షిమ్లాలో చూసిన ఏం లేదు. ఆల్రెడీ టైం వచ్చి 7:30. ఇప్పుడు మనాలికి బయలుదేరుతున్నాము. 7 to 8 hours పడుతుంది మనాలికి వెళ్ళేకి. స్నో అయితే తగ్గింది. క్లైమేట్ వచ్చి ఇక్కడ 3 degrees ఉంది. కమ్ లెట్స్ గో టు మనాలి. Bye Shimla. Bye Shimla. షిమ్లా నుంచి బయలుదేరి 4 hours అయింది. ఇప్పుడే మనాలికి వెళ్ళే రూట్లో టిఫిన్ కోసం మేము ఆగాము. సరే హోటల్ బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి. మనాలి ఆన్ ద వే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను కెలాగ్స్ విత్ మిల్క్ తీసుకున్నాడు. చూపి కెలాగ్స్ విత్ మిల్క్. నేను బ్రెడ్ ఆమ్లెట్. అందరూ ఆల్మోస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నారు. ఎలా ఉంది గణేష్? బాగుందా? ఇక్కడ చూడండి, ఇండియన్ కరెన్సీస్ అన్నీ ఉన్నాయి. ఓల్డెన్ నోట్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టారు ఇక్కడ. ఈ హోటల్కి చాలా మంది సెలబ్రిటీస్, యాక్టర్స్ అందరూ వచ్చారు. ఇవన్నీ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. ఈయన కూడా ఒక సెలబ్రిటీ. అజిత్ కుమార్. వీళ్ళందరూ బాలీవుడ్ యాక్టర్స్. వాళ్ళే ఓనర్, హోటల్ ఓనర్ రాజు. రాజు సత్య ఆల్సో వాడిది అది వాడిది అవుతుంది, వాడిది ఇది వాడిది. హోటల్ రాజా రెస్టారెంట్ 3 అంట. షిమ్లా నుంచి కుల్లూకి వెళ్ళే ఆన్ ద వేలో ఇలాంటి టనల్స్ 4 to 5 టనల్స్ చూసాము. ఇవి ఆల్మోస్ట్ 1 to 2 kilometers ఉంటాయి ఒక్కొక్క టనల్. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూసేది బియాస్ రివర్ అని. దిస్ బియాస్ రివర్ మెయిన్లీ ఇండియాలో ఫ్లో అవుతుంది, ఎస్పెషల్లీ హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్లో. ఇది ఒరిజినేట్ అయ్యింది బయాస్ ఖోండ్ అనే ప్లేస్ నుండి హిమాలయాస్లో. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే బియాస్ నుండి హిమాలయ పర్వతాల్లో నుండి పుట్టి పంజాబ్ వరకు ప్రవహిస్తుంది. సో బియాస్ రివర్ డైరెక్ట్గా పాకిస్తాన్కి వెళ్ళదు, బట్ ఇది సత్లెజ్ రివర్లో కలుస్తుంది. సో సత్లెజ్ మాత్రం పాకిస్తాన్కి ఫ్లో అవుతుంది. సో ఇండైరెక్ట్గా బియాస్ రివర్ వాటర్ పాకిస్తాన్ సిస్టంలో
పార్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు మేము కుల్లులో పారాగ్లైడింగ్కి బుక్ చేసుకొని వచ్చాము. ఆ లొకేషన్కి తీసుకొచ్చారు, అక్కడ చూడండి పారాగ్లైడింగ్. యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ కాదు, ఇంకా మనకి అక్కడ హిల్ కనపడిస్తుంది, టాప్ హిల్ పీక్ పాయింట్కి తీసుకెళ్తారు మమ్మల్ని పారాగ్లైడింగ్ చేసేకి. అది కూడా ఆఫ్ రోడ్లో. कैमरा ऑन చేసి ఓకే ఇప్పుడు ఫస్ట్ టైం ఎవర్ పారాగ్లైడింగ్ చేయబోతున్నాము. అందరికీ గడగడలాడిపోతున్నాయి. ఫస్ట్ టేక్ ఆఫ్ అయిందే జ్ఞాన పారాచూట్. సో ఇక్కడ జ్ఞాన వెళ్ళిన తర్వాత మనం ముగ్గురు అయితే అసలు చాలా భయపడుతున్నాము, ఎలా ఉంటుందో ఏంటో అని. యాక్చువల్గా జ్ఞానకి వాళ్ళు గైడ్ కెమెరా ఎలా పట్టుకోవాలి ఏంటి అని ఏమి చెప్పలేదంట, కిందికి పట్టుకున్నాడు. అసలు ఫుల్ ఫేస్ కూడా కనపడట్లేదు, ఏమి వ్యూ కూడా కనపడట్లేదు, ఫుల్ బ్లాక్గా వచ్చేసింది. ఇంకోటి ఏమంటే వాళ్ళు అడిగారంట స్టంట్స్ కావాలా ఏంటి అని. ఒక స్టంట్కి 500 పర్ హెడ్ తీసుకున్నారంట. మనకి 360 డిగ్రీ రొటేట్ అవ్వాలి అంటే 1000 పే చేయాలంట. జ్ఞాన్ అయితే 500 పే చేసి స్టంట్ వేయించుకున్నాడు. ఫైనల్గా అయితే బాగుంది అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ సన్నీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అయితే అసలు లైటింగే లేదు. తనకు కూడా కెమెరా ఎలా పట్టుకోవాలి ఏంటి చెప్పలేదు. మనకి ఎలా కావాలో అలా పట్టుకున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ గణేష్ది అసలు వీడియోనే లేదు. ఇద్దరు సేమ్ టైం టేక్ ఆఫ్ అయ్యారు. అప్పుడు ఆ కెమెరాలో ఛార్జింగ్ లేదు. ఫైనల్లో ఇంకేం టేక్ ఆఫ్ అవ్వాలి అనే టైంలో కెమెరాలో ఛార్జింగ్ లేదు అన్నారంట. సో ఇంకా వీడియోనే లేదు గణేష్ది. ఇంకా నీ ఓన్ రిస్క్ తీసుకొని మొబైల్లో నువ్వు వీడియో తీసుకో అన్నారంట. ఇంకా ఎందుకులే ఓన్ రిస్క్ నేను తీసుకునేది అనేసి తను తీసుకోలేదు వీడియో. సన్నిధంతే ఉంది వీడియో. ఇక్కడ చూడొచ్చు అసలు ఫేస్ కనపడట్లేదు, వ్యూ కూడా కనపడట్లేదు, ఫుల్ డార్క్ అయిపోయింది. పారాగ్లైడింగ్ చేసి కూడా అసలు యూజ్ లేకుండా అయిపోయింది ఆ టైంలో. సెకండ్ టేక్ ఆఫ్ అయిందైతే నా పారాచూటే, అది నేనే. ఇంకా స్టార్టింగ్ వాళ్ళు చెప్పారు ఫాస్ట్గా రన్ చేయాలి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అని. అసలు వాళ్ళు రన్ చేసి కూడా ఇవ్వలేదు. నలుగురు కలిపి పారాచూట్ ఎగ్గేశారు. అప్పుడు భయం లేసింది, కానీ మళ్ళీ టేక్ ఆఫ్ అయిన తర్వాత నార్మల్గానే ఉంది. నా గైడ్ అయితే నాకు కెమెరా ఇలాగే పట్టుకోవాలి, ఈ డైరెక్షన్లోనే పట్టుకోవాలని చెప్పించాడు. అసలు నీట్గా వచ్చేసింది నా వీడియో అయితే. వ్యూ మాత్రం చాలా బాగుంది. గైడ్ కూడా బాగా మాట్లాడుకుంటా, వ్యూ కూడా బాగుంది, చాలా బాగుంది నాకైతే ఎక్స్పీరియన్స్. నేనైతే ఫస్టే చెప్పేసా వాళ్ళకు నాకు స్టంట్స్ ఏమొద్దు, సేఫ్గా తీసుకెళ్తే చాలు అని. My name is Ayush Thakur. Good cloud is sorry. Yeah, more traffic. Yeah. Okay, legs up, legs straight, yes.
లేదు వెయిట్ చేయి అసలు భయమే లేదు. ఏం లేదు, నేను చెప్పా కదా ఈజీగా ఉంటుందని. స్టార్టింగ్లో ఫ్లై అయ్యేటప్పుడు అంతే టెన్షన్ అవుతుంది. అప్పుడు కూడా లేదు, నేను పరిగెత్తలేదు, కారే దొరకలేదు. నేను నైట్ పారాగ్లైడింగ్ చేసాము. చాలా బాగుంది పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రము క్రేజీ, అంతే వ్యూ మాత్రం లైఫ్లో ఒకసారి ట్రై చేయాలి. మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి కుల్లులో వస్తే. నెక్స్ట్ పారాగ్లైడింగ్ అయిన తర్వాత మనము మనాలికి వెళ్దామని ప్లాన్ చేసాము. బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉండేదానికి మనము అక్కడ వెళ్ళలేదు. ఇక్కడ కుల్లులోనే రూమ్ తీసుకొని ఇక్కడే స్టే అయ్యాము. ఈరోజు మనాలికి వెళ్దామని అనుకుంటున్నాము, కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే చాలా వర్స్ట్గా ఉంది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. మళ్ళీ వెళ్ళి రిస్క్ ఎందుకు అనేసి మనము ఇంకా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. వే అంతా బ్లాక్ అయిపోయింది మనాలిలో. జస్ట్ 30 కిలోమీటర్స్ ఫార్గా ఉన్నాం మనాలికి. బట్ ఇంకా ఆలోచిస్తున్నాము వెళ్ళాలా వద్దా అని. అంటే అక్కడ వ్యూ చూడండి రూమ్ నుంచి. రూమ్ అయితే ఏమి అంతగా ఏం లేదు. ఇవే రూమ్స్ మనం ది బియాస్ రివర్. ఈ రోటే మనాలి. ఈ మనాలికి వెళ్ళే రోడ్డు. దీంట్లోనే రివర్ రాఫ్టింగ్ చేపిస్తారు, కానీ మనం రివర్ రాఫ్టింగ్ వెళ్ళలేదు, జస్ట్ పారాగ్లైడింగ్ మాత్రమే వెళ్ళాం. నెక్స్ట్ మనాలికి వెళ్తామో లేదో, మనాలి కాకుండా ఇంకా ఎక్కడ వెళ్తాము అనే అప్డేట్ నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. ఓకే బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.